అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఏదైతే పొద్దున 6 గంటల నుంచి ఆ ఖైరతాబాద్ మహాగణపతి గురించి మాట్లాడుకుంటున్నామో, నిమజ్జనం గురించి మాట్లాడుకుంటున్నామో, ఆ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుతున్న విజువల్స్ ఇప్పుడు మనము ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. సో ఆ గంగమ్మ ఒడికి గణనాథుడు చేరుతూ ఉంటే కూడా వాళ్ళందరూ ఆ వీడియోని చిత్రీకరించుకోవడానికే లక్షలాది మంది అక్కడికి చేరుకుంటారు. ఆ వీడియో తీసుకోవడానికి అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలనే ప్లేస్ కోసం కూడా చాలా మంది గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ట్యాంక్ బండ్లో ఈ రోజు ఎస్పెషల్గా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అలాంటి విజువల్ నిజంగా మనకి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మనము ఇలాంటి ఒక విజువల్ రియలిస్టిక్గా చూడగలము, లైవ్లో చూడగలము. నిజంగా ఆ గణపయ్య ఆ ఆదిదేవుడు మన కోసం దిగొచ్చాడా అన్న రేంజ్లో నిజంగా ఈ విజువల్ మనకి కనిపిస్తూ ఉంటుంది. నిజంగా దేవుణ్ణి చూడలేము, కానీ నిజంగా ఖైరతాబాద్ మహాగణపతి యొక్క నిమజ్జనం చూస్తే చాలు నిజంగా ఆ దేవుడు దిగొచ్చిన విజువల్ మనం చూసినట్లే అని ఫీల్ అవుతూ ఉంటారు జనాలందరూ. సో అలాంటి ఒక మంచి విజువల్ చూడడానికి, ఆ కన్నుల పండుగ చేసుకోవడానికి లక్షలాది మంది కూడా అక్కడికి తరలి వచ్చిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మహోత్కటాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తత్కరాటాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. లంబోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మహోత్కటాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తత్కరాటాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తత్పురుషాయ
तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। लम्बोदराय विद्महे महोदराय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। महोत्कटाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। तत्कराटाय विद्महे हस्तिमुखाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। लम्बोदराय विद्महे महोदराय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। महोत्कटाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। तत्कराटाय विद्महे हस्तिमुखाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्।
लम्बोदराय विद्महे महोदराय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। महोत्कटाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। तत्कराटाय विद्महे हस्तिमुखाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् तन्नो दन्ती प्रचोदयात्। ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరిపోయారు. శోభాయాత్ర అయితే దిగ్విజయంగా పూర్తి చేసి అనుకున్న టైం ప్రకారం అయితే నిమజ్జనం పూర్తి చేశారు. సో ఇప్పుడు ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. సో ఈసారి 69 అడుగులతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆ గణపయ్య మనకు ఖైరతాబాద్ గణేష్ రూపంలో దర్శనమిచ్చారు. సో ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న ఆ విజువల్ ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సో అక్కడ క్రెయిన్ నంబర్ 4 దగ్గర మనకి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అవుతున్న విజువల్, మెల్లిమెల్లిగా క్రెయిన్ వదులుతున్న విజువల్ మనకు కనిపిస్తూ ఉంది. సో అనుకున్న టైంకే ఈరోజు నిమజ్జనం అయితే కంప్లీట్ అయింది. సో అక్కడ మనం చూడొచ్చు, అక్కడ లక్షలాది మంది జనం కూడా ఫోన్లు పట్టుకొని, కెమెరాలు పట్టుకొని ఆ విజువల్ని వాళ్ళ ఫోన్లో వీడియో రికార్డ్ చేసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. సో ఎంతగా ఈ సిచ్యువేషన్లో అయితే ఎంతగా జనాల్ని కంట్రోల్ చేయాలనుకున్నా కూడా, ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా కంట్రోల్ అవ్వని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఏ రోజైతే నిమజ్జనం ఉంటుందో ఆ రోజు పొద్దున్నుంచి కూడా అందరూ ఇలాంటి ఒక విజువల్ కోసమే, ఇలాంటి ఒక దర్శనం కోసమే అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో తెల్లవారుజామున 6 గంటల నుంచి అక్కడికి వచ్చి వెయిట్ చేసి మరి అక్కడ శోభాయాత్ర మొత్తం ఊరేగింపుగా కొనసాగించి ఇక్కడికి వచ్చి మరి జస్ట్ ఇది చూడడానికి మాత్రమే ఎంతో మంది తినకుండా కూడా వచ్చి దీన్ని దర్శించుకోవడానికే వస్తారు. సో ఇలాంటి ఒక అద్భుతమైన ఘట్టం మనం చూస్తున్నాము అని అంటే మరి అంతమంది కోరికని కంట్రోల్ చేయటం, అంతమంది దర్శనాన్ని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కూడా కాదు. సో ఇప్పుడు అలాంటి విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈసారి మనకి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా 3 ముఖాలతోని ఆ మహాగణపతి మనకి ఖైరతాబాద్ మహాగణపతిగా మనకి దర్శనం ఇవ్వడం జరిగింది. సో ఈ 9 రోజులు కూడా ఎంతో విశేష పూజలు, ప్రత్యేక పూజలు అందుకున్న ఆ మహాగణపతి ఇప్పుడు గంగమ్మ ఒడిలోకి చేరుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఈ విజువల్స్ చూస్తే చాలా మంది నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అని చెబుతారు. నిజంగా ఆ గూస్ బంప్స్ ఫీలింగ్ కోసమే, నిజంగా ఆ దైవ దర్శనం కోసమే ఇది ఖచ్చితంగా ఫోన్లో అయినా సరే చూడాలి అని చెప్పేసి, ఖచ్చితంగా జన్మ ధన్యం చేసుకోవాలి అని చెప్పేసి సంవత్సరంకి ఒక్కసారి ఈ రోజు కోసం 1000 కళ్ళతోని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో అందుకే భక్తుల అందరి ప్రేక్షకుల విజ్ఞప్తి మేరకు, వాళ్ళ కోరిక మేరకే సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ని మన సుమన్ టీవీ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ విజువల్ మనం చూస్తున్నాము. సో ప్రతిసారి కంటే, లాస్ట్ టైం కంటే కూడా ఈసారి గణపతి మనకి 3 ముఖాలతో దర్శనమిస్తూ ఉన్నారు. సో అక్కడ చూడొచ్చు మనం, లక్షలాది మంది జనం కూడా ఇది దర్శించుకోవడానికి, చూడడానికి కూడా ఎంతో మంది జనం అక్కడికి విచ్చేశారు. సో అక్కడ మనం ఇంకొక వే క్లోజ్ చేసి అక్కడ బ్యారికేడ్స్ పెట్టి చాలా మందిని కంట్రోల్ చేసినా కూడా ఇంకొక వైపు నుంచి చాలా మంది ఏదో ఒక రూట్ ఎత్తుక్కొని మరి వచ్చేస్తారు. అక్కడ విజువల్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అనుకున్న టైం ప్రకారం అయితే 1:30 వరకు అయితే ఈ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయితే పూర్తి చేయాలి అని చెప్పేసి స్కెడ్యూల్ ఇచ్చారు పోలీస్ వాళ్ళు. సో అనుకున్న టైం ప్రకారం అయితే పొద్దున 1:30 లేట్ అయినా కూడా
అనుకున్న టైంకి అయితే నిమజ్జన కార్యక్రమం ఈ ఘట్టం అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు కాసేపట్లో అంటే ఇంకొంచెం అది పూర్తిగా మునగటానికి అయితే టైం పడుతుంది మనకి. సో ఆ పూర్తిగా మునిగే వరకు కూడా అక్కడి నుంచి జనాలు ఎవ్వరూ కదలరు. అయినా సరే ఈ ఘట్టం అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా అక్కడ జనాల్ని మెల్లగా క్లియర్ చేసి వేరే ఏవైతే వేరే క్రెయిన్స్ దగ్గర వేరే గణనాథులు వస్తాయి కదా, వాళ్ళని మెల్లిమెల్లిగా అలౌ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మెయిన్ మనకి ఖైరతాబాద్ గణేషే కాబట్టి ఆ గణేష్ యొక్క ఈ నిమజ్జన ఘట్టం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా అంటే ఆ గణనాథుడి నిమజ్జన మహోత్సవం ఇంకా కంప్లీట్ గా మునిగిందా లేదా దీన్ని బట్టి భక్తుల రద్దీ బట్టి సిచ్యువేషన్ చూసి వేరే గణనాథులని అలౌ చేస్తారు అన్నట్టుగా మనకి అక్కడ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తన్నో దంతి ప్రచోదయాత్. लंबोदराय विद्महे महोदराय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. तन्नो दन्ति प्रचोदयात्. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.